వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్. మా యొక్క ఛానల్ను ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి జేఈ మెయిన్స్ రిజల్ట్స్ మనకు త్వరలో రాబోతున్నాయి. మేబీ మనకు 12వ తేదీలోపు రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. 12 లేదా 12వ తేదీలోపే వచ్చే అవకాశం అయితే ఉంది. మరి ఏ షిఫ్ట్లకు బోనస్ మార్క్స్ కలుస్తాయని చెప్పేసి వ్యూయర్స్ అడుగుతూ ఉన్నారు. జనరల్గా మనకు షిఫ్ట్ల వారీగా మీకు ఏవైతే క్వశ్చన్స్ డౌట్స్ ఉన్నాయో లేదా కరెక్ట్గా లేవనుకున్నామో వాటిపై ఛాలెంజింగ్ చేయడం జరిగింది. ఈ క్వశ్చన్స్ ఛాలెంజింగ్ షిఫ్ట్ వారీగా వివిధ సబ్జెక్టులో చేయడం జరిగింది. మరి ఈ ఛాలెంజ్ చేసిన క్వశ్చన్స్ అన్నిటిపై కూడా ఎన్టీఏ స్పందిస్తుందా, మరి వాటిని రెక్టిఫై చేస్తుందా అనేది ఎన్టీఏ ఫైనల్ డెసిజన్ అవుతుంది. ఒకవేళ ఛాలెంజింగ్ చేస్తే మాత్రం ఈ డ్రాప్ క్వశ్చన్స్కి అందరికీ బోనస్ మార్క్స్లు కలపబడతాయి. అంటే ఒక షిఫ్ట్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఆ క్వశ్చన్ కనుక డ్రాప్ క్వశ్చన్గా పరిగణించబడితే ఆ షిఫ్ట్లో వారందరికీ మీకు 4 మార్క్స్ యాడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మనం ఎక్స్పెక్టేషన్గా మరి ఒక్కొక్క షిఫ్ట్లో ఇన్ని చేస్తారని చెప్పేసి మనం అప్పుడే ఊహించలేము. ఎందుకంటే ఎన్టీఏ చాలా వాటిని పరిగణలోకి తీసుకోదు. ఇచ్చిన అన్ని రిప్రజెంటేషన్ మీద స్పందించాలని లేదు. మరి వేచి చూద్దాం. అంటే చాలామంది పేరెంట్స్ స్టూడెంట్స్ అడుగుతున్నారు కాబట్టి మనం ఎన్టీఏ వాళ్ళ యొక్క నిర్ణయం ఫైనల్ నిర్ణయం కాబట్టి మరి పెద్ద ఎత్తున క్వశ్చన్స్ డ్రాప్ లేక తీసుకోకపోవచ్చు. వీలైనంత వరకు డ్రాప్ క్వశ్చన్స్ చూస్తే మాత్రం ఆ షిఫ్ట్లో డ్రాప్ క్వశ్చన్స్ చూస్తే అందరికీ బెనిఫిట్ జరుగుతుంది, ఆ షిఫ్ట్లో ఉన్న వారికి అనే విషయం తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.